నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. టీ20 ప్రపంచ కప్ విజయంతో మిన్నంటిన సంబరాలు. దేశవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికుల కేరింతలు. భారత క్రికెట్ జట్టుకు ప్రధాని మోదీ ఫోన్ కాల్. టీం సభ్యులకు పేరు పేరున అభినందనలు. జీహెచ్ఎంసీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనం. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో కేంద్రం అంగీకారం. సైనిక దళాల అధిపతులుగా క్లాస్మేట్లు. దేశ సైనిక చరిత్రలో ఇదే తొలిసారి. రష్యా జరిపిన దాడుల్లో 11 మంది ఉక్రెయిన్లు మృతి. దినిప్రో పలు నగరాలపై విరుచుకుపడ్డ మాస్కో సేనలు. కోట్ల మంది అభిమానుల ఆశలను నిజం చేస్తూ భారత క్రికెట్ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచ కప్ను గెలుచుకుంది. బ్రిడ్జ్ టౌన్లో నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ప్రపంచ కప్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా కప్ గెలవడం భారత్కు ఇదే తొలిసారి. భారత్ అద్భుత విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. పలుచోట్ల అభిమానులు వీధుల్లోకి వచ్చి బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. విజయం దోబూచులాడిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ అద్భుత విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. జాతీయ జెండాలు పట్టుకుని వీధుల్లోకొచ్చి సంతోషం వ్యక్తం చేశారు. బాణాసంచా కాలుస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. భారత్ రెండోసారి టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని గెలుపొందడంతో జమ్మూ కాశ్మీర్లో క్రికెట్ అభిమానులు ఆనందోత్సాహాలను వ్యక్తం చేశారు. ముంబై విమానాశ్రయంలో క్రికెట్ అభిమానుల సందడి అంతా ఇంత కాదు. ఆనందం పట్టలేక అనేక మంది నృత్యాలు చేశారు. ముంబై మెరైన్ డ్రైవ్, నాగపూర్ సహా పలుచోట్ల అభిమానులు హర్షధ్వానాలు చేశారు. బెంగళూరులో పలు వీధులన్నీ క్రికెట్ అభిమానులతో నిండిపోయాయి. కోల్కతాలో టీ20 ప్రపంచ కప్ నమూనాతో యువత సందడి చేశారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కేరళలోని ఎర్నాకులంలో టీమిండియా అభిమానులు వీధుల్లోకొచ్చి కేరింతలు కొట్టారు. డాన్స్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఉత్తరప్రదేశ్ తో పాటు ఢిల్లీలోని ఇండియా గేట్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న అభిమానులు జాతీయ జెండాలు ప్రదర్శించారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో క్రికెట్ అభిమానులతో కలిసి భాజపా నేత కైలాష్ విజయవర్గీయ ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఊపుతూ భారత విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. వెస్టిండీస్ లో ఫైనల్ మ్యాచ్ జరిగిన బ్రిడ్జ్ టౌన్ మైదానం వెలుపల భారత అభిమానులు సందడి చేశారు. పెద్ద ఎత్తున కేరింతలు కొడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. విరాట్ కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్ ఇవ్వడం బాధగా ఉందని పలువురు తెలిపారు. మ్యాచ్ చివరిలో ఉత్కంఠభరితంగా సాగిందని చెప్పారు. ఆటగాళ్లు అద్భుతంగా ఆడి దేశానికి రెండోసారి టీ20 ప్రపంచ కప్ ను అందించారని సంతోషం వ్యక్తం చేశారు. 15th over, that was the turning point, and that's what we were thinking. But he brought in Arshdeep. That first ball, that wicket, I think that changed the game for India. I think that was brilliant, I think. So congratulations to Team India and all the Indian fans. And Virat Kohli, we'll miss you. Cricketing world's gonna miss you. All the best in your retirement. भी काफी स्कोर तो अच्छे खासे बन गए थे, 276, लेकिन बाद में जो अंतिम क्षण में अक्षर पटेल जी की जो धुलाई हुई तो काफी हम लोग का रन उलट पलट हो गई. अब तो साउथ अफ्रीका के पक्ष में गई, लेकिन बुमराह और जसप्रीत की वजह से जो बॉलिंग कसी हुई, गेंदबाजी की और उन्होंने विकेट भी निकाले, बस मैच पलट गई. ये मैं कभी सोच भी नहीं सकता. రెండోసారి టీ20 ప్రపంచ కప్ను గెలుచుకున్న భారత్ క్రికెట్ జట్టు యావత్ దేశాన్ని గర్వపడేలా చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. బ్రిడ్జ్ టౌన్ భారత్ విజయం సాధించిన వెంటనే ట్విట్టర్లో ప్రధాని మోదీ తన ఆనందాన్ని పంచుకున్నారు. ఒక వీడియోను పోస్టు చేసిన ఆయన భారత జట్టుకు అభినందనలు తెలిపారు. ప్రపంచ కప్లో ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత్ టోర్నీ విజేతగా నిలవడం చిన్న విషయం కాదని ప్రశంసించారు. टीम इंडिया को इस भव्य विजय के लिए सभी देशवासियों की तरफ से बहुत बहुत बधाई। आज
140 करोड़ देशवासी आपके इस शानदार प्रदर्शन के लिए गर्व अनुभव कर रहे हैं। खेल के मैदान में आपने वर्ल्ड कप जीता, लेकिन हिंदुस्तान के हर गांव, गली, मोहल्ले में आपने कोटि कोटि देशवासियों का दिल जीत लिया। और ये टूर्नामेंट एक विशेष कारण से भी याद रखी जाएगी। इतने सारे देश, इतनी सारी टीमें और एक भी मैच हारना नहीं, ये छोटी उपलब्धि नहीं है। आपने क्रिकेट जगत के हर महारथी, उनके हर बॉल को खेला और आपने शानदार विजय प्राप्त करते रहे। एक के बाद एक विजय की इस परंपरा ने आपके हौसले को तो बुलंद कर दिया, लेकिन इस पूरी टूर्नामेंट को भी रसप्रद बना दिया, रोचक बना दिया। आपने शानदार विजय प्राप्त की है। मेरी तरफ से मैं आपको बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत शुभकामनाएं देता हूं। T20 ప్రపంచ కప్ను భారత జట్టు రెండోసారి గెలుచుకోవడంతో ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిసింది. రాజకీయ నాయకుల నుంచి క్రీడా, సినీ ప్రముఖుల వరకు భారత జట్టు సభ్యులకు అభినందనలు తెలిపారు. భావితరాలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఉత్కంఠభరితంగా జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత్ జట్టు విజయం సాధించడంతో అభినందనలు వెల్లువెత్తాయి. అసలు గెలుస్తుందో లేదో అనే సందేహాల నుంచి అద్భుత విజయం అందుకున్న టీమిండియాను ప్రముఖులు ఆకాశానికి ఎత్తేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత జట్టుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అకుంఠిత స్ఫూర్తితో ప్రతికూల పరిస్థితుల్లోనూ అద్భుతమైన నైపుణ్యం కనబరిచారని భారత జట్టు సభ్యులను కొనియాడారు. జట్టుకు అభినందనలు తెలిపిన లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ టోర్నీ మొత్తం జట్టు విలక్షణమైన ఆట తీరును కనబరిచిందని ప్రశంసించారు. అద్భుతమైన క్యాచ్ పట్టావని సూర్యకుమార్ ను, నీ నాయకత్వానికి ఇది నిదర్శనమంటూ రోహిత్ శర్మను రాహుల్ గాంధీ కొనియాడారు. మెన్ ఇన్ బ్లూ దేశాన్ని గర్వపడేలా చేసిందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భారత జట్టుకు అభినందనలు తెలిపారు. అంకిత భావంతో ఆడి గెలిచారని కొనియాడారు. భారత క్రికెట్ జట్టు విజయం దేశానికి సుప్రసిద్ధమైన సమయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. బృంద స్ఫూర్తి, క్రీడా స్ఫూర్తి అద్భుతమని ఎక్స్ లో పోస్ట్ చేశారు. భారత జట్టు విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. కోట్ల మందిని ప్రేరేపించి నిజమైన క్రీడా స్ఫూర్తిని చాటారని భారత జట్టును కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ లో కొనియాడారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, వివిధ పార్టీల నాయకులు భారత జట్టును అభినందిస్తూ పోస్టులు పెట్టారు. మాజీ క్రికెటర్ల నుంచి భారత జట్టుకు అభినందనలు వెల్లువెత్తాయి. తొలి టీ20 ప్రపంచ కప్ ను భారత్ కు అందించిన జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రోహిత్ సేన ఆట తీరుపై ప్రశంసలు కురిపించాడు. తన గుండె వేగం పెరిగిందని, తరువాత సర్దుకుందని ఇన్స్టాలో ధోని పేర్కొన్నాడు. తనకు మంచి పుట్టినరోజు కానుక ఇచ్చారని వచ్చే నెలలో 43వ జన్మదినం జరుపుకోనున్న ధోని పేర్కొన్నాడు. భారత్ 4వ నక్షత్రం సాధించిందని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ వ్యాఖ్యానించాడు. 1983, 2011 వన్డే ప్రపంచ కప్ విజయాలు, 2007లో టీ20 ప్రపంచ కప్ విజయాన్ని 3 స్టార్లుగా సచిన్ అభివర్ణించాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీని, విరాట్, బుమ్రాల ఆటను, కోచ్ ద్రవిడ్ ను సచిన్ ప్రశంసించాడు. వివిఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ నుంచి గౌతమ్ గంభీర్ వరకు మాజీ క్రికెటర్లు భారత జట్టు విజయంపై హర్షం వ్యక్తం చేశారు. అద్భుతమైన ఫైనల్ అంటూ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఎక్స్ లో పోస్ట్ చేశారు. భారత జట్టుకు అభినందనలు తెలిపిన సత్య నాదెళ్ల బాగా ఆడిందని దక్షిణాఫ్రికా జట్టును సైతం మెచ్చుకున్నారు. వెస్టిండీస్, అమెరికాలో మరింత క్రికెట్ ఆడాలని ఆయన అభిలషించారు. గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏం ఆట అని ప్రశంసలు కురిపించారు. విజయానికి భారత్ అర్హమైన జట్టని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా జట్టు ఆట తీరును కూడా కొనియాడారు. సినీ నటులు అజయ్ దేవ్గణ్, రవీనా టాండన్, అనిల్ కపూర్, అభిషేక్ బచ్చన్ సామాజిక మాధ్యమాల్లో టీమిండియాను ఆకాశ
ఆకాశానికి ఎత్తేశారు. ఈ సంతోషాన్ని పంచుకోవడానికి మాటలు చాలవని అజయ్ దేవ్గణ్ పేర్కొన్నాడు. భారత్లో అమెరికా రాయబారి ఎరిక్ గ్యార్సెట్టి కూడా భారత క్రికెట్ జట్టుకు అభినందనలు తెలిపారు. టీ20ల నుంచి స్టార్ బ్యాట్స్మెన్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించారు. బ్రిడ్జ్ టౌన్లో భారత్ విజయం సాధించిన తర్వాత కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫైనల్లో 59 బంతుల్లో 76 పరుగులు చేసిన కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా ఇదే తన చివరి టీ20 ప్రపంచ కప్ అని ప్రకటించాడు. తాము సాధించినది అలాని అనుకున్నది సరిగ్గా ఇదేనని చెప్పాడు. దేవుడి దయ వల్ల ఎప్పుడూ రాని మంచి సందర్భాల్లో రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం వచ్చిందన్నాడు. భారత్ తరఫున ఇదే తన చివరి టీ20 మ్యాచ్ అని చెప్పాడు. రిటైర్మెంట్ బహిరంగ రహస్యమేనన్న కోహ్లీ జట్టు ఓడిపోయినా కూడా ప్రకటించేవాడినని చెప్పాడు. తర్వాతి తరం టీ20లకు ముందుకు తీసుకువెళ్లే సమయం వచ్చిందన్నాడు. భారత కెప్టెన్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ కూడా అంతర్జాతీయ టీ20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దక్షిణాఫ్రికాతో ఫైనల్లో గెలిచిన అనంతరం రోహిత్ ఈ ప్రకటన చేశాడు. వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నాడు. ఈ ట్రోఫీ ఖచ్చితంగా గెలవాలనుకున్నానని విషయం ప్రకటిస్తున్నందుకు మాటలు రావడం లేదని తెలిపాడు. హైదరాబాద్ హైటెక్ సిటీ వద్ద 4 డ్రగ్స్ వినియోగదారులను పట్టుకున్నామని నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సాయి చైతన్య తెలిపారు. రాజా మరో నిందితుడు పరారీలో ఉన్నారన్న ఆయన మాదక ద్రవ్యాల నియంత్రణకు సమాజమంతా బాధ్యత తీసుకోవాలని కోరారు. అరెస్టైన వారిలో సచిన్, నవీన్ నాయక్, ప్రణీత్ రెడ్డి, రాహుల్ ఉన్నారని వివరించారు. డ్రగ్స్ సేవించిన వారిని వెంటనే పరీక్షలు నిర్వహించి నిర్ధారణ చేసుకుంటామని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. డ్రగ్స్ వల్ల తన జీవితం సర్వనాశనమైందని మత్తు పదార్థాలకు అలవాటైన నవీన్ తెలిపారు. తనలా మరెవరూ మాదక ద్రవ్యాలకు అలవాటు పడి విలువైన భవిష్యత్తు కోల్పోవద్దని నవీన్ అన్నారు. దగ్గర రైడ్ చేయడం జరిగింది. 4 కన్స్యూమర్స్ పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఒకడు డ్రగ్ సప్లయర్ గా ఉన్నాడు. 1.4 kgs ఆఫ్ గాంజా రికవర్ అయింది. మిగతా 3 కన్స్యూమర్స్ అని మా ఇంట్రాగేషన్ లో తెలిసింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ సచిన్ హైదరాబాద్ దూల్బోలిలో ఉంటాడు. అతను వీళ్ళందరికీ గాంజా సప్లై చేస్తున్నట్టు. ఇంకొక సప్లయర్ ఉన్నాడు, అతని పేరు రాజా, అతను అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. వీళ్ళ మీద ప్రీవియస్ కేసెస్ కొన్ని ఉన్నాయి. NIT ట్రిచీలో అడ్మిషన్ తీసుకున్నాడు, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. ఆల్ ఇండియా వైడ్ 800 ర్యాంక్ వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ కూడా గవర్నమెంట్, వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ సర్వెంట్. అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి, మంచి స్కూల్లో ఎడ్యుకేషన్ ఇవ్వడం కానివ్వండి, అట్లా అన్ని చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్లి చెడు సహవాసులకు అలవాటు పడ్డాడు. 3rd ఇయర్ తర్వాత అంటే 2018 తర్వాత చదువు డిస్కంటిన్యూ చేశాడు. కానీ వాళ్ళ మదర్ మాట కూడా వినే సిచ్యువేషన్ నుంచి దాటిపోయాడు. బెంగళూరుకి వెళ్లి మార్కెటింగ్ అని వేరే పనులు చేస్తూ ఉన్నాడు. డబ్బులు లేవు చేతిలో, విద్యార్థి పట్టా లేదు. సప్లై చేసే డ్రగ్ సప్లయర్స్ తో మాట్లాడి ఇతను కూడా పెడ్లర్ గా మారి మిగతా వాళ్ళకి డ్రగ్ సప్లై చేయడం కూడా చేశాడు. అక్కడ ఎవరెవరి దగ్గర సప్లై చేస్తున్నాడు, ఎట్లా సప్లై చేస్తున్నాడు క్వశ్చన్ చేస్తుంటే బెంగళూరులో కొంతమంది పేర్లు ఇచ్చాడు. అతిగారభం వల్ల డబ్బులు ఇస్తూ ఉన్న వాళ్ళు పిల్లలు చదువుతున్నారు, చదవట్లేదా, డబ్బులు ఎట్లా వాడుతున్నారు, ఎంత అడిగితే అంత పంపిస్తున్నా తల్లిదండ్రులు తప్ప. ఇప్పుడు యాంటీ డ్రగ్ కమిటీస్ అంటే స్కూల్లోనో కాలేజెస్లో లిమిట్ అయిపోవాలా, లేదంటే పక్కనున్న పాన్ షాపుల్లో కానీ ఇంకెక్కడైనా మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు అమ్ముతుంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా లేదా? ఇక్కడున్న పబ్స్ లో కూడా ఎనీ ఇన్ఫర్మేషన్ వి గెట్ ఇమీడియట్లీ విల్ కమ్ విత్ యూరిన్ టెస్ట్ స్పారటస్, దాన్ని తీసుకొని ఇమీడియట్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంతకు ముందు నీతూబాయ్ వి హావ్ బుక్డ్ కేసెస్, ప్రాపర్టీ అటాచ్మెంట్ చేయడం కూడా జరిగింది ఈ గాంజా ఈ కేసులో. వాట్ ఎవర్ పాసిబుల్ లీగలీ వీఆర్ ఇనిషియేటింగ్. కాబట్టి సప్లయర్స్ అండ్ ఎవరైనా ఉంటే కూడా దే క్యాన్ సరెండర్ అండ్ get back to their regular life stream. There is Naveen. NIT Trichylo nunchi drop out ayyanu because of drugs. I have been consuming drugs since 2018. I wanted to change my life but I couldn't change because of all the addiction and other things which was motivated by many people and other friends. Because of friendship, many people are getting into drugs and all other things. Want to tell through media that everyone should change. Looking after me, I recommend you not to consume drugs because it's harmful for life and harmful for all the families. అందరు యూత్ కి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, దే హ్యావ్ టు చేంజ్ దర్ లైఫ్. ఎట్టి పరిస్థితుల్లో దీంట్లోకి వాళ్ళు వెళ్ళకూడదు. బికాజ్ నా లైఫ్ కూడా నేను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చూస్ చేసుకున్నాక టెన్షన్స్ వల్ల తలకిందులు అయిపోతుంది. ఆ టెన్షన్స్ ని మీరు ఎలా చూడాలనుకుంటే దానికి వేరే ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఐ వాంట్ ఎవ్రీవన్ టు చేంజ్ దర్ లైఫ్. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది దీని గురించి. నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్. ఈవెన్ ఐ వాంట్ టు చేంజ్ ఫ్రమ్ నౌ. I promise this to all the youth. I want youth to change for this. So I want everyone to take me as an example and I want them to get inspired through this story.
టీ20 ప్రపంచ కప్ సిరీస్లో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. టీమిండియా విజేతగా నిలవడంతో ప్రతి ఒక్క అభిమాని మురిసిపోతున్నాడు. క్రీడా విశ్లేషకులు సి వెంకటేష్ గారితో మా ప్రతినిధి నాగార్జున ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. టీ20 వరల్డ్ కప్ సిరీస్లో భారత్ అద్భుతమైన ప్రదర్శన చేసి రెండోసారి కప్ను సాధించింది. మొత్తం ఆటగాళ్ళంతా కూడా యావత్ ఈ సిరీస్ మొత్తం కూడా అద్భుతంగా ప్రదర్శన చేశారు. రోహిత్ శర్మ గురించి అయితే పెద్దగా చెప్పనక్కర్లేదు. సో ఓవరాల్గా క్రికెట్ దిగ్గజాలు ఇద్దరు కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. భవిష్యత్తులో టీ20 భవిష్యత్తు ఏ విధంగా ఉండిపోతుంది, ఎవరికి పగ్గాలు అప్పచెప్పే అవకాశం ఉంది, తదితర అంశాలపై ప్రస్తుతం మనతో పాటు క్రీడా విశ్లేషకులు సి వెంకటేష్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ సో నిన్న మ్యాచ్ గురించి ముఖ్యంగా మాట్లాడుకుంటే సో టర్నింగ్ పాయింట్ అనేది అక్కడ మనం ఏదో చెప్పుకోవచ్చు. టర్నింగ్ పాయింట్ 16వ ఓవర్ అండి. ఎందుకంటే 15 ఓవర్లు అయ్యేసరికి సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్లో వాళ్ళు ఇంకా 30 రన్స్ చేయాలి 30 బాల్స్లో. ఆ స్టేజ్లో వాళ్ళకి వికెట్ చేతిలో ఉన్నాయి, క్లాసన్ రెచ్చిపోయి ఆడుతున్నాడు. అప్పుడు రోహిత్ శర్మ ఏం చేశాడంటే ఒక మాస్టర్ స్ట్రోక్ బుమ్రాన్ యాక్చువల్గా అతని చేత 17th and 19th ఓవర్స్ వేయించాలి లాస్ట్ ఓవర్స్. కానీ 16th ఓవర్లో బుమ్రాని తీసుకొస్తే బుమ్రా ఆ ఓవర్లో చాలా టైట్గా 4 రన్స్ మాత్రం ఇచ్చాడు. సో ఆ ఓవర్లో రన్స్ రాలేదు కాబట్టి నెక్స్ట్ ఓవర్ ఫస్ట్ బాల్కే క్లాసన్ ఒక పెద్ద షాట్ కోసం వెళ్ళి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అది టర్నింగ్ పాయింట్ అండి. అక్కడ మ్యాచ్ పూర్తిగా టర్న్ అయింది. సో ఆ దశలో 15 ఓవర్ల దశలో అయితే ప్రతి ఒక్కరూ సౌత్ ఆఫ్రికా గెలుస్తుంది, 90% ఛాన్సెస్ వాళ్ళకే ఉన్నాయని అనుకున్నాం. అంటే క్రికెట్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అనేది దానికి అది ఉదాహరణగా చెప్పుకోవాలి. సో 2007లో నాకు నిన్న మ్యాచ్ చూస్తున్నప్పుడు జోగేందర్ శర్మ గుర్తొచ్చారు. సో ఆఖరి బంతి వేశారు, అత్యంత టెన్స్లో బౌలింగ్ వేశాడు. ఒక వైడ్ కూడా సేమ్ హార్దిక్ పాండ్యా సేమ్ అదే రకమైనటువంటి వైడ్ కూడా వేశారు. అప్పుడు ధోని ఉన్నారు. సో లాస్ట్ ఓవర్ అనేది ఎంత కీలకమైనట్టు? చాలా కీలకం. ఎందుకంటే రోహిత్ శర్మ కూడా అదే చెప్పాడు మ్యాచ్ తర్వాత, 16 రన్స్ కావాలి, కొంచెం ఎక్కువ రన్సే, కానీ లాస్ట్ ఓవర్ వేయడం అంత ఈజీ కాదు. లాస్ట్ ఓవర్లో అలాంటి సిచ్యుయేషన్లో వేయడం అంత ఈజీ కాదు. ఆ లాస్ట్ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యాచ్. అతను పట్టింది క్యాచ్ కాదు కప్ అనేది కూడా ఇప్పుడు అందరూ అంటున్న మాట. సో ఆ క్యాచ్ అద్భుతంగా అతను పట్టిన క్యాచ్, అతను చూపిన సమయస్ఫూర్తి, అంటే తను బౌండరీ లైన్ దాటుతున్నానని తెలుసుకొని అతను బంతిని గాల్లోకి విసిరి మళ్ళీ వచ్చి దాన్ని పట్టుకోవడం. సో అది ఇలాంటి ఇప్పుడు క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటాం మనం. ఆ క్యాచ్ చాలా కీలకమైంది. ఆ లాస్ట్ ఓవర్లో మనకి నిజంగా మీరు అన్నట్టు ఆ 2007 వరల్డ్ కప్ ఫైనల్ కూడా చాలా హై డ్రామాతో చాలా థ్రిల్లర్గా సాగింది. దానికి ఏమాత్రం తీసిపోనట్టుగా ఈ ఫైనల్ సాగింది. సో తర్వాత అనౌన్స్మెంట్తో ప్రకారం ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కోహ్లీ అందుకున్న సమయంలో తను రిటైర్మెంట్ ఇదే నాకు టీ20 లాస్ట్ వరల్డ్ కప్ అని చెప్పారు. తర్వాత ప్రెస్ మీట్లో కూడా రోహిత్ శర్మ నేను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టుగా చెప్పారు. సో భవిష్యత్తు ఎలా ఉండొచ్చు? వీళ్ళిద్దరు లేకుండా టీ20 వరల్డ్ కప్ని మనం భవిష్యత్తులో టీ20 మ్యాచ్లు మనం ఊహించుకోలేకపోతున్నాం. వాళ్ళిద్దరు కూడా చాలా ఫిట్గా ఉన్నారు, బాగా ఆడుతున్నారు, ఇప్పటికే ఆడుతున్నారు. ఈ వరల్డ్ కప్లో ఇద్దరు కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారు. కానీ ఏదో ఒక పాయింట్లో వాళ్ళు రిటైర్ అవ్వాలి తప్పదు. ఎందుకంటే యంగ్స్టర్స్ చాలామంది మన దేశంలో మన ఐపీఎల్లో అట్లా చూస్తాం, బోల్డ్ అంత టాలెంట్ ఉంది. సో ఇంకా యంగ్స్టర్స్కి అవకాశం ఇవ్వాలి, మేము తప్పుకోవాలి. ఎందుకంటే వరల్డ్ కప్ గెలిచారు, వాళ్ళకి ఒకే ఒక లక్ష్యం మిగిలింది ఏంటంటే వాళ్ళు జూనియర్ మెంబర్స్గా వరల్డ్ కప్ గెలిచారు. కానీ వాళ్ళు టీంలో ఒక లీడర్షిప్ రోల్లో ఉన్న తర్వాత వాళ్ళు వరల్డ్ కప్ ఇప్పుడు గెలవలేదు. గెలిచిన తర్వాత వాళ్ళు కంటిన్యూ చేయడంలో అర్థం లేదు. దాంట్లో మనం అనుకున్నట్టుగానే వాళ్ళు రిటైర్ అయితే బాధ మాత్రం ఆ వెలితి మాత్రం ఫీల్ అవుతుంది. ఎందుకంటే అలాంటి గ్రేట్ క్రికెటర్ సూపర్ స్టార్స్ ఇక ముందు టీ20 ఫార్మాట్లో మనకు కనిపించరనే ఒక ఫీలింగ్ మాత్రం మనకు ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది. సో భవిష్యత్తులో ఈ పగ్గాలు టీ20 పగ్గాలు ఎవరికి అప్పగించే అవకాశం ఉంది? ప్రస్తుతం టీంలో ఎవరు ఆ సారథ్య బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది? బీసీసీఐ ఎవరి వైపు చూస్తున్నారు? ఇప్పుడైతే టీంకి హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్గా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా ఈ రేసులో ముందుంటాడు. కానీ హార్దిక్ పాండ్యాకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే అతనికి కొద్దిగా ఇంజరీ ప్రోన్గా ఉంటాడు, ఎప్పుడు గాయపడతాడు ఎప్పుడు ఉంటాడని తెలియదు. అందుకనే అతనికి క్యాప్టెన్సీ ఇవ్వడానికి 1-2 సార్లు ఆలోచిస్తారు. రిషబ్ పంత్ ఈజ్ అనదర్ క్యాండిడేట్. రిషబ్ పంత్ కూడా ఈ రేసులో ఖచ్చితంగా ముందుంటాడు. రిషబ్ పంత్ హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరి మధ్య ఎక్కువ పోటీ ఉండొచ్చు. కేఎల్ రాహుల్ ఈ ఫార్మాట్కి అంత సూటబుల్ కాదని అనుకున్నారు కాబట్టి టీ20 ఫార్మాట్ విషయానికి వచ్చేసరికి వీళ్ళిద్దరి మధ్య క్యాప్టెన్సీ అనేది ఉండే అవకాశం అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది భవిష్యత్తులో రిషబ్ పంత్ మరొక కెప్టెన్గా కనిపిస్తాడని విశ్లేషకులు చెప్తున్నారు. సో చూడాలి బీసీసీఐ ఎవరి వైపు చూస్తుందో. ఓ టు యూ.